హలో అండి. ఈరోజు మనం హోమ్ మేడ్ సాంబార్ పౌడర్‌తో సాంబార్ ఎలా పెట్టుకోవాలో చూద్దామండి. ఇక్కడ కందిపప్పుని కడిగి శుభ్రంగా కొంచెం సేపు నానపెట్టి నేను ఉడికించి పెట్టుకున్నానండి. కందిపప్పు ఉడికేటప్పుడు 2 స్పూన్లు నూనె, చిటికెడు పసుపు వేస్తే అసలు పప్పు పొంగకుండా పైకి విజిల్ రాకుండా చక్కగా బావుంటుందండి. బాగా మెత్తగా ఉడికిపోతుంది. ఇక్కడ నేను చూపిచ్చే వెజిటబుల్స్ మొత్తం నేను వేశానండి. టమాటాలు, ఆనియన్, బేబీ ఆనియన్ అంటారు. ఆ వెజిటబుల్స్ అన్నీ కట్ చేసి వేసుకున్నాను. ఇప్పుడు పాతకాలం పద్ధతిలాగా ముక్కల్ని ముందుగా ఫ్రై చేసి తర్వాత సాంబార్ కలుపుకుందాం మనం. ఇక్కడ ఒక కడాయి పెట్టుకొని నేను పోపు కోసం ఆయిల్ పోసుకున్నానండి. ఇప్పుడు తాలింపు గింజలు, ఎండుమిర్చి, ఇంగువ, కరివేపాకు. ఇందులో ఈ ఇంగువ పడాలండి. సాంబార్‌కి ఇంగువ లేకపోతే అసల ఆ కమ్మదనమే ఉండదండి. చూడండి నేను కట్ చేసి పెట్టుకున్న ముక్కలన్నీ ఈ తాలింపులో ఫ్రై చేసేసుకుందాం. బేబీ ఆనియన్ అంటారండి వీటిని. సన్నగా చిన్న చిన్న ఆనియన్ అనమాట. సాంబార్ ఆనియన్ అని కూడా పిలుస్తారు. టమాటా ముక్కలు, వంకాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు, బెండకాయ ముక్కలు, సొరకాయ ముక్కలు. నాకిక్కడ ములక్కాయ దొరకలేదండి. అవైలబుల్ ఉంటే మీకు అందుబాటులో ఉంటే వేసుకోవచ్చు. ములక్కాయ కంపల్సరీ వేసుకోండి. ఇక పసుపు, ఉప్పు, కారం తగినంత, మీ రుచికి సరిపడినంత. ఉప్పు కొంచెం తక్కువే వేసుకోండి. లాస్ట్‌లో చూసుకొని మళ్ళీ మనం యాడ్ చేసుకోవచ్చు. చక్కగా ఈ ముక్కల్ని ఇలాగే ఫ్రై అవ్వనివ్వండి. బాగా ముక్క ఫ్రై అవ్వాలి ఆయిల్‌లో. ఇలా ఫ్రై అయ్యేటప్పుడు మనం ముందుగా చింతపండుని కడిగి శుభ్రంగా గోరువెచ్చటి నీళ్ళల్లో వేసి పెట్టామంటే జ్యూస్ శుభ్రంగా వచ్చేస్తుందండి. ఒక గిన్నెలోకి అలా జ్యూస్ తీసి పెట్టేసుకుంటే మన పని చాలా ఈజీగా ఉంటుందండి. ఈ రోజుల్లో కాలేజీకెళ్ళే పిల్లలకు కూడా వంటలు రావటం లేదు కదండీ! ఇలా యూట్యూబ్‌లో చూసి చేసేసుకోవచ్చు అనమాట ఈజీగా. బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకునే పద్ధతండి. పప్పు చూడండి మెత్తగా ఉడకాలండి. ఒకటి గమనించండి, పప్పు ఒకవేళ ఉడకకపోతే మిక్సీలో ఒక్కసారి అలా గ్రైండ్ చేయండి. కొంచెం వాటర్ ఏసుకొని అట్లా గ్రైండ్ చేశారంటే పప్పు అట్లా మెత్తగా ఉడికి గ్రైండ్ చేసిన పప్పుని ఇందులో సాంబార్‌లో పోస్తే సాంబార్ చాలా చిక్కగా ఉంటాయండి. ఒకసారి గమనించండి. ఈ అలవాటు లేకపోతే గనక ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. చింతపండు పులుసు పోసేసానండి ముక్కల్లో. ఈ ముక్కలు ఆల్రెడీ ఫ్రై అయ్యున్నాయనమాట. 15 లేదా 20 మినిట్స్ మనం బాయిల్ చేస్తే సరిపోతుంది. నేను మెత్తగా ఎనిపి పెట్టుకున్న ఈ పప్పుని చక్కగా మనం అందులో వేసేసుకొని కలిపేసుకోవటమేనండి. అయి కొంచెం వాటర్ పోసేసి మనం వాటర్ ఎక్కువగా తీసుకుందాము. 20 మినిట్స్ మరిగేటప్పుడు కొంచెం తగ్గుతాయన్నమాట మోతాదు. ఈ మరిగేటప్పుడు నేను హోమ్ మేడ్ సాంబార్ పౌడర్ ఏదైతే చేశానో అది లింక్ అప్లోడ్ చేసున్నానండి. చూసుండకపోతే ఒక్కసారి చూడండి. ఇంట్లో మనం తయారు చేసుకునే సాంబార్తోనే చేయండి. కమ్మదనం, ఆ చిక్కదనం చాలా టేస్టీగా ఉంటుందండి అసలు సాంబారు. మీరు ఒకసారి ట్రై చేయకపోతే చూడండి. లింక్ అప్లోడ్ చేసున్నాను మన యూట్యూబ్ ఛానల్లో. మనం ఎంతో ఈజీగా చేసేసుకోవచ్చండి. ఈ సాంబార్లో ఒక బెల్లం ముక్క యాడ్ చేయాలండి లాస్ట్‌లో రుచి కోసం అండి. నేను ఇక్కడ బెల్లం పొడి వేశాననమాట. అంటే నా దగ్గర పొడి అవైలబుల్‌లో ఉంది. నేను పొడి వేశాను. అంతేనండి. 20 మినిట్స్ బాయిల్ అవ్వనివ్వండి. నచ్చితే ఒకసారి ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.